హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. గుంటూరు ప్రజలకి తొందరలోనే బెంగళూరుకి ప్రయాణించడానికి ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లాగా ఒక ట్రైన్ అనేది అందుబాటులోకి వచ్చే అవకాశాలు అనేవి కనిపిస్తున్నాయి. ఈ వివరాలకి వెళ్లే ముందు మీరు మా టెక్ రైల్వే ఛానల్ని ఇదే మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి. గుంటూరు నుండి బెంగళూరుకి ప్రయాణించడానికి ప్రస్తుతం కొండవీడు అలాగే ప్రశాంతి ఎక్స్ప్రెస్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ రైళ్లు అనేవి సాయంత్రం రాత్రిపూట అందుబాటులో ఉండడంతో ఉదయం పూట బెంగళూరుకి ప్రయాణించడానికి ఈ గుంటూరు నుంచి పెద్దగా రైలు సౌకర్యం అనేది ప్రజలకి లేదు. గుంటూరు నుండి ఉదయం పూట ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లాగా ఒక ట్రైన్ ని ఏర్పాటు చేయండి అని కేంద్ర మంత్రి చంద్రశేఖర్ గారు ప్రతిపాదించడం జరిగింది. ఈ ప్రతిపాదనని రైల్వేకి అందించగా కేంద్ర రైల్వే శాఖకి ఈ ప్రతిపాదనని రైల్వే శాఖ పంపడం జరిగింది. దీనికి తొందరలోనే ఆమోద ముద్ర అనేది లభించే అవకాశం అనేది ఉంది. ఒక్కసారి ఈ రైలు అనేది ప్రజలకి అందుబాటులోకి వస్తే ఉదయం పూట గుంటూరు నుండి ఇక్కడ బెంగళూరు ప్రాంతానికి వెళ్ళడానికి ఈ ట్రైన్ చాలా అనుగుణంగా ఉంటుంది. ఇది ఒక ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లాగా ప్రజలకి సేవలు అనేది అందిస్తే 2 రేకులను కేటాయించవలసి ఉంటుంది. ఉదయం పూట ఇక్కడ గుంటూరు నుండి ఒక రేక్ అనేది స్టార్ట్ అవుతే సాయంత్రం వరకు ఇది బెంగళూరుకి చేరుకుంటుంది. అలాగే బెంగళూరులో మధ్యాహ్నం పూట ఒక రేక్ అనేది స్టార్ట్ అవుతే రాత్రి వరకు ఈ ట్రైను ఇక్కడ గుంటూరుకి చేరుకుంటుంది. ఈ 2 ప్రాంతాల మధ్యలో ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ లాగా ట్రైన్ అనేది సేవలు అనేది అందిస్తే ఇక్కడ గుంటూరు ప్రాంతం నుండి ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్స్ అలాగే వృత్తి వ్యాపార పనులు చేసుకునేవారు ఈ బెంగళూరు ఇలాంటి ప్రాంతాలకి ప్రయాణించడానికి ఇది చాలా అనుగుణంగా ఉంటుంది. ఈ రైళ్లు కేవలం బెంగళూరుకి ప్రయాణించే ప్రయాణికులకే కాకుండా గుంటూరు నుండి బెంగళూరుకి మధ్యలో ఉన్న అన్ని రైల్వే స్టేషన్ల ప్రజలకి చాలా వరకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లలో జనరల్ కోటా అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ రైలు మధ్యతరగతి కుటుంబాలకి కూడా చాలా వరకు అనుగుణంగా ఉంటుంది. రైల్వే బోర్డు ఈ ట్రైన్ కి ఆమోదం అనేది తెలియజేస్తే ఈ గుంటూరు ప్రాంతాల ప్రజలకి ఇదొక గుడ్ న్యూస్ గా చెప్పుకోవచ్చు. రైల్వే పరంగా గుంటూరు బెంగళూరు మధ్యలో ఇక్కడ రైలు అనేది అందుబాటులోకి వస్తే ఎలా ఉంటుంది, ఒకసారి మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.